సమయంలో మనము దేవుని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశ కాండములో ఒక వాక్య భాగాన్ని మనము చదివి ధ్యానించుకుందాం. 17వ అధ్యాయము 16వ వచనం. పూర్తి వచనం చదువుతాను, కానీ అందులో ఆఖరి భాగాన్ని మనము ధ్యానించుకుందాం. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలయనగా యెహోవా, ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పెను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకొని కొన్ని నిమిషాలు ఆత్మ సహాయము ద్వారా మనము ఈ వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడవైన దేవా, దయగల ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీ మహాకృప చేతనే నేడు ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమందు మమ్మనందరినీ మీ ఆత్మచేత ప్రేరేపించి బలపరిచి మీ సన్నిధికి నడిపించినందులకు స్తుతిస్తున్నాం. ఆరాధనలో బలలో పాలు పొంది మరికొంత సమయం మీ సన్నిధిలో మేము ఇంకా నిలిచి ఉండగా, మీ మాటలు వినాలని ఆశిస్తూ ఉండగా, మీ వైపు చూస్తూ ఉండగా, దేవా, మీరు ఈ వాక్యాన్ని మాకు వినిపించినందుకు స్తుతిస్తున్నాం. వివరముగా మాతో మాట్లాడండి ప్రభువా. నిలిచిన నన్ను మీ నోటికి బూరగా వాడుకొని మీ మాటలు నా నోటికి అందించండి. మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వరుసగా ఆదికాండము నుండి ద్వితీయోపదేశ కాండం వరకు ఆయా వాక్య భాగాలు మేము ధ్యానించడానికి మీ కృపను అనుగ్రహిస్తూ ఉన్నందుకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. అవసరమైనవి, మీరు ఉద్దేశించినవి, నేడు మీరు మాతో మాట్లాడుటకు ఏర్పరిచిన మీ మాటలే నాకు అందించి నా ద్వారా నోటి ద్వారా పలుకున్నట్లు మీ కృపను అనుగ్రహించమని మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మనము వరుసగా ధ్యానిస్తూ ఉన్నాం. దాదాపు కొన్ని నెలలుగా మనము ఆదికాండము మొదలుపెట్టి అందులో ఉన్న ప్రాముఖ్యమైన భక్తుల జీవితాల్లో నుండి ఆ గ్రంథము యొక్క సారాంశాన్ని లేక అందులో ఉన్న విషయాలను మనం ఎరగడానికి అక్కడక్కడ కొన్ని వాక్య భాగాలు మనము ఏర్పరచుకొని దేవుని ఆత్మ ద్వారా దేవుడు మనకు బయలుపరిచిన కొలది ధ్యానిస్తూ ఉన్నాం. ఈ ధ్యానములో మనము నేడు మన ఆత్మీయ జీవితానికి, విశ్వాస జీవితానికి అవసరమైన పాఠాలు మనకు ప్రభువు నేర్పిస్తుండగా వాటిని బట్టి మనము శ్రద్ధగా దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తూ లోపమున్న వాటిని దిద్దుకోవాలి. క్రమముగా లేని వాటిని క్రమపరుచుకోవాలి. మన జీవితాన్ని దేవునికి అనుకూలంగా మార్చుకోవడానికే దేవుడు తన లేఖనాలతో, వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ విషయాన్ని మనము గుర్తెరిగి దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడల్లా చాలా శ్రద్ధగా గ్రహిస్తూ దేవుడు ఇందులో నాకు ఏ పాఠాన్ని నేర్పుతూ ఉన్నాడు,
నేను నేర్చుకోవలసిన విషయాలు, నేను సరిచేసుకొనవలసిన విషయాలు ఏంటి అనే ఒక చిన్న ప్రార్థన దేవుని సన్నిధిలో చేసుకుంటూ ప్రభు తన ఆత్మ ద్వారా బయలుపరిచినప్పుడు వాటిని సరిచేసుకునే ప్రయాసము మనము తప్పక కలిగి ఉండాలని తెలియజేస్తున్నాను. ద్వితీయోపదేశ కాండానికి మనం వచ్చాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా తన ప్రయాణాన్ని, అరణ్య ప్రయాణాన్ని ముగించి యోర్దాను దాటి దేవుడు వారికి స్వాస్థ్యముగా వాగ్దానము చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశములో వారు ప్రవేశిస్తారు. దానికి ముందుగా మోయాబు మైదానములో కొంతకాలం వారు అక్కడే ఉన్నారు. మోయాబు రాజు వారిని దేవుడు శపించగోరి బిలాము చేత ప్రయత్నించాడు. కానీ దేవుడు శపించలేదు, దీవించాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలలో పాపము ఏర్పడినప్పుడు వేల మంది చనిపోయారు. తెగులు చేత లేక ఖడ్గము చేత వారు సంహరించబడ్డారు. మోషే వారితో ఈ ఉపదేశాన్ని ప్రారంభించాడు. వారికి మరొకసారి వారితో విస్తారముగా మాట్లాడడానికి ఈ ద్వితీయోపదేశ కాండములో ఉన్న మాటలన్నీ దాదాపు 30 అధ్యాయాలు ఉన్నాయి, 33 ఉన్నాయా? ఇన్ని అధ్యాయాలలో ఉన్న ఈ విషయాలన్నీ అక్కడే 34 అధ్యాయాలు ఉన్నాయి. వీటన్నిటినీ మోషే వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది వారికి ఉపదేశము, ద్వితీయ ఉపదేశ కాండము. రెండవసారి మోషే వారితో మాట్లాడిన మాటలు కనుక కొన్ని విషయాలు రిపీట్ అవుతాయి ఇందులో. అన్నీ ఇంతకు ముందు అప్పుడప్పుడు మాట్లాడిన మాటలు మళ్ళీ నిర్గమకాండములో చూసినవి, లేవియ కాండములో చూసినవి, సంఖ్యాకాండములో చూసినవి, మళ్ళీ ద్వితీయోపదేశ కాండములో కొన్ని మనకు కనిపిస్తూ ఉంటాయి. అందుకే వరుసగా మనము వాటిని ధ్యానించకుండా అక్కడక్కడ అవసరమైనవి ఒక క్రమములో మనము ధ్యానించడానికి దేవుడు తన కృప చూపుతున్నాడు. మోషేకు దేవుని ప్రజల మీద చాలా ప్రేమ ఉన్నది. దేవుని ప్రజలతో ఉండడానికి ఇష్టపడినవాడు. మోషేకు ఎంతో అద్భుతమైన భాగ్యాన్ని దేవుడిచ్చాడు. ఫరో కుమార్తెగా, ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఉండడానికి ఫరో ఇంటిలో చేర్చాడు. సుఖభోగాలు అనుభవించే భాగ్యమునిచ్చాడు. సకల విద్యలు నేర్చుకునే కృపను దేవుడు అనుగ్రహించాడు. ఇవన్నీ ఉన్న మోషేలో ఒక హృదయం ఏంటంటే దేవుని ప్రజలతో కూడా శ్రమ అనుభవించుట మేలనుకున్నాడు. ఆ యొక్క శ్రేష్టమైన మోషే యొక్క హృదయములో నుండి దేవుని ప్రజల మీద, తన ప్రజల మీద చాలా వాత్సల్యత, ప్రేమ కలిగిన వాడుగా మనకు కనిపిస్తాడు. ఈ ప్రజలే ఏ ప్రజలతోనైతే తాను ఉండగోరాడో, వారితో శ్రమ అనుభవించాలని కోరుకున్నాడో ఆ ప్రజలే ఎన్నోసార్లు తిరుగుబాటు చేశారు, ఎన్నోసార్లు ఎదిరించారు. ఎదిరించడం మాత్రమే కాక రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. నీ నాయకత్వం మాకు అవసరం లేదు, మరొక నాయకుడిని మేము ఏర్పరచుకుంటామన్నంతగా వారు తిరుగుబాటు చేశారు. ఇలాగున్నా మోషే వారిని విడువలేదు, వారిని ప్రేమిస్తూనే వచ్చాడు. మన ప్రభువైన యేసుక్రీస్తునకు ముంగుర్తుగా కనిపిస్తాడు. మనం అనేక సార్లు దేవుని ఎదుట తిరుగుబాటు చేసిన వారమే. దేవునికి అయిష్టంగా బ్రతుకుచు ఆయాసపరిచిన వారమైన దేవుని యొక్క ప్రేమ విడువక మనలను వెంటాడుతూ ఉన్నది. అందుకే ఇంకా ప్రభువులో మనం నిలిచి ఉన్నాం.
అందుకే ఇంకా బ్రతుకుచూ ఉన్నాం. దేవుని కృప మనకు ఆయన తోడుగా ఉంచాడు. మోషే ఇప్పుడు వారితో కూడా యోర్దాను దాటలేడు. మోషేను దేవుడు రమ్మని కోరాడు తన యొద్దకు. కనుక నేనిక మీతో కూడా దాటలేను. దానికి ముందుగా వారితో మరొకసారి ఈ విషయాలన్నీ మాట్లాడుతూ వారికి ఉపదేశాన్ని ఇస్తున్నాడు. నేను కొన్ని రిపీట్ ఎందుకు చేస్తానంటే మీలో చాలామంది బ్లాంక్ ఉంటారు. గతసారి ఏమైందో, ఇంతకుముందు ఏం చెప్పాను అనేది చాలా మట్టుకు కొందరికి జ్ఞాపకానికి రాదు. అందుకే ఆ వరుసను కొంత జ్ఞాపకం చేసి ముందు వరుసకు వెళ్తాం. ఎప్పుడైనా చదివిన దాన్నే వెంటనే దాని గురించిన ఆలోచన చేయడానికి ముందు ఏం జరిగిందో, కొన్నిసార్లు అందరూ అన్ని వారాలు రారు. కనుక వారి కొరకు ఒకవేళ విన్నవారం కదా అని అటు ఇటు చూడకండి, శ్రద్ధగా వినండి. ఈ ధ్యానం వాక్యం వైపు ఉండాలి, దేవుని మాటల వైపు ఉండాలి. ఎన్నిసార్లు విన్నా దేవుని యొక్క వాక్యము అద్భుతమైన ఆశీర్వాదకరమైనది. కనుక అశ్రద్ధగా వినొద్దు, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. దేవుడు వారి మధ్య ఉన్నాడు అనే విషయాన్ని వారికి దృఢముగా చెప్పి వారిని బలపరిచాడు. తానున్నప్పుడే దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసిన వారు కనుక మరి ఎక్కువగా దేవుని యొక్క మహాత్మ్యమును, దేవుడు వారితో ఉన్నవాడు, ఎలా వారిని నడిపిస్తాడు, దేవుడు ఎలాంటివాడు అనే విషయాలను వారికి తెలియజేసిన ఆ 7 విషయాలను మనము ఆలోచన చేసి ఇంకా ముందుకొచ్చినప్పుడు వారు దేవుని ఎడల ఎలాగో ఉండాలి, భయం కలిగి ఉండాలి, ప్రేమ చూపుతూ ఉండాలి, దేవుణ్ణి సేవించాలి, ఆజ్ఞలను అనుసరించాలి అనే విషయాన్ని కూడా తెలియజేశాడు. దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, ఎక్కడ ఆరాధించాలి అనే విషయాలు వారికి తేటపరిచాడు. సహోదర సంబంధం ఎలా కలిగి ఉండాలి, వారి మధ్య 12 గోత్రాల వారు ఉన్నారు, వారు లక్షలాది మంది ఉన్నారు. వారందరూ ఒకరి ఎడల ఒకరు ఎలాంటి సహోదర ప్రేమ కలిగి ఉండాలో వారికి తెలియజేస్తూ వచ్చాడు. అంతవరకు మనము ఇంతవరకు ధ్యానించిన విషయాలు. ఇప్పుడు మరొక మాట తెలియజేస్తున్నాడు. దేవుడు వారికి ఏమని చెప్పాడంటే, ఇక మీదట మీరు ఈ త్రోవను మళ్ళీ వెళ్ళకూడదు అన్నాడు. ఏ త్రోవనైతే మీరు నడుస్తూ 40 సంవత్సరాలు వచ్చారో ఆ త్రోవలో మళ్ళీ వెళ్ళకూడదు అన్నాడు. ఏ త్రోవ అది? ఐగుప్తునకెళ్ళే త్రోవ అది. కనుక తిరిగి మీరందరూ మళ్ళీ ఐగుప్తునకు వెళ్ళకూడదు అని దేవుడు వారికి ఖచ్చితంగా తెలియజేశాడు. ఆ మాటలు మోషే వారికి తెలియపరుస్తున్నాడు. రాబో దినములలో వారికి ఒకవేళ రాజు కావాలనని కోరుకుంటే నిశ్చయముగా మీరు రాజును మీ సహోదరులలో నుండే ఏర్పరచుకోమని చెప్పాడు. ఆ రాజులు ఎలాగుండాలో తెలియజేశాడు. ఆ రాజులు గుర్రాలను ఎక్కువగా సంపాదించుకోవద్దు. గుర్రాలకు ఎక్కువగా నిలయం ఐగుప్తు దేశం. ఐగుప్తు దేశములో గుర్రాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఆ గుర్రాల నిమిత్తము మళ్ళీ ఐగుప్తునకు వెళ్లకుండా దేవుడు ఈ మాట వారికి చెప్పాడు. గుర్రములను ఎచ్చుగా సంపాదించుకొనొద్దు. జనులను ఆ రాజు మళ్ళీ ఐగుప్తునకు పంపకూడదు అని తెలియజేశాడు. ఐగుప్తులో ఏమున్నది? ఐగుప్తు అంటే ఏంటి? ఈరోజు మనకేం పాఠం ఉన్నది? మనము నడిచి వచ్చిన త్రోవలో మళ్ళీ వెళ్ళకూడదు. అంటే ఏ మార్గములో మనం ఉంటిమో, ఏ జీవితాన్ని మనం కలిగి ఉంటిమో ఆ జీవితానికి మళ్ళీ వెనుకకు వెళ్ళకూడదు అనే పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. అర్థమైందా? ఏ జీవితంతో మనం ప్రభు సన్నిధికి వచ్చాం, అదే జీవితంలో మనం జీవించకుండా మళ్ళీ ఆ జీవితానికి వెనుకకు మరలిపోకుండా
ఆ త్రోవలో మనం మళ్ళీ కనబడకుండా దేవుని త్రోవల్లో మనం నడవాలి. దేవుడు మనకు నూతనమైన మార్గాన్ని ఏర్పరిచాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము. ఈ మార్గం ఏంటి? యేసు ప్రభు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది అన్నాడు. ఈ మార్గమును గురించి చెప్పాడు. మనకు ఒక నూతన మార్గాన్ని దేవుడు ఏర్పరిచాడు. ఏ మార్గము గుండా అయితే బయలుదేరామో మళ్ళీ ఆ మార్గము గుండా మళ్ళీ వెనుకకు వెళ్ళకూడదు. మనకు ఒక నూతన మార్గాన్ని దేవుడు ఏర్పరిచాడు. ఆ మార్గం ఎలా ఏర్పరిచాడంటే ప్రతిష్ఠించిన మార్గం అది. ఇది డెడికేటెడ్, మన కొరకు మాత్రమే ఏర్పరిచాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా, ఆయన శరీరము అనే తెర ద్వారా ఏర్పరచబడినది. ఇది జీవము గల మార్గం. ఇది ఈ మార్గములోనే మనం నడవాలి. మళ్ళీ వెనుకకు తిరగకుండా ఉండాలి. ఈ మార్గములో జీవమున్నది. ఇవి దేవుని త్రోవలు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం మనం చూస్తే, సామెతల గ్రంథము 12వ అధ్యాయం ఈ మార్గాన్ని నీతి మార్గముగా అక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనం. నీతి మార్గమునందు జీవము కలదు అన్నాడు. ఇక్కడ కూడా జీవము గల మార్గం అన్నాడు కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక చదివిన అది జీవమైనది అన్నాడు, జీవము గలది. ఈ మార్గాన్ని నీతి మార్గము అన్నాడు. నీతి గల మార్గములో మనం నడుస్తూ ఉండాలి. ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మనం ఎక్కడ నిలిచాము, ఏ మార్గములో మనం నడుస్తున్నాం, ఏ త్రోవలు మనం ఎన్నుకొని మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం అనే విషయాన్ని మన హృదయాల్లో ఆలోచించడానికి దేవుడు ప్రేరేపిస్తున్నాడు మనలను. అందుకే ఈ మాటలు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఐగుప్తీయులు గతించిపోయారు, ఇశ్రాయేళ్ళు కూడా ఆనాటి వారు గతించిపోయారు. వారి కొరకు కాదు, ఇప్పుడు పాఠం మన కొరకే. వారికి చెప్పాడు, అందులో మనం పాఠం నేర్చుకోవాలి. కనుక దేవుని త్రోవలు మనం ఎన్నుకోవాలి. దేవుని త్రోవల్లో నడిచేవారు ధన్యులు. 128వ కీర్తనలో ఒక మాట మనం చదువుకుందాం. 128వ కీర్తన మొదటి వచనం చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు అన్నాడు. ఆయన త్రోవలయందు నడిచేవారు ధన్యులైతారు. ఎలా ధన్యులంటే, ఇప్పుడు ఆ 128వ కీర్తన కింది వచనాలన్నీ చదివితే వారి యొక్క ధన్యకరమైన జీవితాన్ని అక్కడ చూపించాడు. వారు యెహోవా చేత ఆశీర్వదింపబడతారు. వారి కుటుంబము, భార్య, వారి పిల్లలు, వారి కష్టార్జితము ఎలా దేవుడు ఆశీర్వదిస్తాడో ఈ కీర్తనల్లో తెలియజేశాడు. కీర్తనలో ఎవరికి ఇది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారు ధన్యులు. ఎందుకంటే దేవుని చేత వారు ఆశీర్వదింపబడతారు. దేవుడు ప్రతిష్ఠించిన మార్గం మనకు ఆశీర్వాదకరమైన మార్గం. ఇది జీవము గల మార్గము. ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడిన మార్గము. ఈ మార్గములోనే మనం నడుస్తూ ఉండాలి. ఈ మార్గము నుండి కుడి ఎడమలకు తొలగకూడదు. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. నీవు కుడి తట్టుకైనను
ఎడమ తట్టుకైనను తిరగకుము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము అన్నాడు. ఈ మార్గములో ఎలా నడవాలి అంటే నడిచే విధానాన్ని కూడా చెప్పాడు. కుడి తట్టుకు కానీ ఎడమ తట్టుకు కానీ తిరగొద్దు, వెనుకకు మాత్రమే కాదు, వెనుకకు తిరగకూడదు, వెనుకంజ వేయకూడదు, కానీ కుడికి కానీ ఎడమకు కానీ కూడా తిరగకూడదు అన్నాడు. ఎంత ఖచ్చితంగా ఈ మార్గములో మనం నడవాలి. దేవుని చేత ప్రతిష్ఠించబడిన మార్గం అది. దేవుడు మన కొరకు ప్రతిష్ఠించి మన కొరకే ఏర్పరిచిన మార్గం అది. ఈ మార్గములో నడుస్తుండగా కుడి ఎడమలకు చూడకుండా తిరగకుండా మనము నడవాలి అనే విషయాన్ని మనము ఆలోచన చేస్తున్నాం. ఈ మార్గములో ఉన్న ధన్యతను 128వ కీర్తన చదవండి. మన కుటుంబ జీవితము ఆశీర్వదింపబడుతుంది. భూసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుతాం. ఆయన త్రోవల్లో ఉంటే దేవుని చేత ఆశీర్వదించబడతాం. ఆయన ప్రతిష్ఠించిన మార్గములో దేవుడు మనకు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహించాడు. అది ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనములో ఉన్నది. ఇలాగూ దైవ ఆశీర్వాదములకు కారణమైన ఈ మార్గములో దేవుడు మనలను ఉంచాడు. ఈ మార్గములోనే మనం నడవాలి. మనము విడిచి వచ్చిన మార్గముల తట్టు వెనుక చూడొద్దు, తిరిగి వెనుకకు వెళ్ళకూడదు, వెనుక తీయకూడదు అని రాశాడు ఒక చోట. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చదువుకుందాం. 39వ వచనము. అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము, కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాం. 38వ వచనములో చూచినట్లయితే ఆఖరి భాగాన్ని చదివితే, వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు అన్నాడు. వెనుక తీసే వారిని గురించి చెప్పాడు. వెనుకకు మళ్ళీ వారిని గురించి రాశాడు. వారిని గురించి దేవునికి సంతోషం ఉండదు. ఏ మార్గమైతే మన కొరకు తన శరీరమును నలగగొట్టుకొని తన రక్తమును కార్చి ప్రతిష్ఠించి ఆ మార్గములో మనలను నడిపిస్తున్నాడో, ఆ మార్గము నుండి మనము కుడికి కానీ ఎడమకు కానీ తొలగి వెనుకదీసిన వారమైతే వారిని గూర్చి దేవుడు సంతోషించడు. అంత మాత్రమే గాక అలాగు వెనుకదీసిన వారు నశించుటకు వెనుకదీస్తున్నారు అన్నాడు. అంటే వెనుకదీసే వారికి నాశనం ఉన్నది. ఇది ఎరగకుండానే మనము ఏ మార్గములో నడుస్తున్నామో ఎరగకుండానే నడుస్తే ప్రమాదం మనకు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను అన్నాడు యోబు. ఆయన వెళ్ళే మార్గము ప్రభువు చూస్తాడు. మనం వెళ్ళే మార్గాలు, మనం నడిచే త్రోవలంటే అక్షరార్థంగా త్రోవలు అనుకోకండి. మన జీవిత విధానపు మార్గం అది. ఏ మార్గాన్ని ఎన్నుకున్నావు? ఎలా జీవించాలని కోరుకుంటున్నావు? ఏది అనుసరించాలని ఆలోచన కలిగి ఉన్నావు? దాన్ని బట్టి ఆ త్రోవలు, ఏ త్రోవలో ఉన్నావో దేవుడు నిన్ను గుర్తిస్తాడు. కనుక దేవుని మార్గములో ఉంటే దీవించబడతాం. దేవుని మార్గములో ఉంటే ఆయన మనలను గూర్చి సంతోషిస్తాడు. వెనుక తీసిన వారమైతే మనము నశించిపోతాము అనే విషయాన్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు. పేతురు రాసిన 2వ పత్రికలో వెనుక తీసిన వారిని ఎలా గుర్తిస్తున్నాడో చూడండి. 2వ అధ్యాయం 20వ వచనం. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత
ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును అన్నాడు. అంటే ఒకసారి ఆ మార్గము నుండి దేవుడు మనలను విడిపించాడు. ఆ మార్గము గుండా మనలను విడిపించి తాను ప్రతిష్ఠించిన ఈ మార్గములో మనలను దేవుడు ఉంచాడు. తిరిగి మనము అదే పరిస్థితిలో చిక్కుబడితే, మరలా వాటిలోనే చిక్కుకొని వాటి చేత జయించబడితే మన కడవరి స్థితి మొదటి స్థితి కంటే చాలా చెడ్డదవుతుందని చెప్పాడు. వారి స్థితి ఎలాంటిదో చూడండి. 22వ వచనం. కుక్క తన వాంతికి తిరిగినట్లుండును, కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను. ఎలా వారు ఉంటారంటే, కుక్క తన వాంతికి తిరిగినట్లు. కుక్కను చూశారా ఎప్పుడైనా? గమనించారా? చూసాం మనం, కానీ దాన్ని గమనిస్తారా ఎప్పుడైనా? కుక్క తనకు అందినదెల్లా గబగబ తినేస్తుంది, ఏది వద్దనుకోదు కుక్క. కుక్కను చూసారా? ఏదైనా పెట్టు, అది తినడానికి ఇష్టపడుతుంది. మనము విడిచిపెట్టినవి, రోతవి, చెడిపోయినవన్నీ దాని ఎదుట వేస్తే వెంటనే తినేస్తుంది అది. ఆ కుక్క గబగబా తినేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది? కొంతసేపు అయినాక వాంతి చేస్తుంది. మళ్ళీ వాంతి చేసి అలాగే విడిచిపెడుతుంది. ఆ వాంతిని కూడా మళ్ళీ కొంతసేపటికి వెళ్ళి తినేస్తుంది. చూసారు ఎప్పుడైనా? చాలా శ్రద్ధగా గమనిస్తే ఇది జరుగుతుంది. అలాంటి జీవితం వెనుక తిరిగిన వారిని జీవితాన్ని దేవుడు చూపిస్తున్నాడు. మళ్ళీ వాటిలో చిక్కుబడి దాని ద్వారా జయించబడితే, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళు, ముంగట్టున్న వాళ్ళంతా. వాట్ యు ఆర్ డూయింగ్? చూడండి, నెమ్మదిగా ఉండండి, లేకుంటే పైన పోయి కూర్చోండి మళ్ళీ. సో కుక్క తన వాంతికి తిరిగినట్లుగా వారి జీవితం ఉంటుంది. పంది బురదలో బొరిగినట్లుగా. పందిని ఎంతైనా బాగు చేయండి, బాగు చేసి ఇంట్లో పెట్టుకున్నాం అనుకోనండి, 2 రోజులు 3 రోజులు 10 రోజులు ఉంచిన, నెల రోజులు నీతో ఉంచుకున్న లోపల అది బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దానికి బురద కనిపిస్తే ఇక్కడికంటే నాకు అక్కడే మేలనుకొని బురదలో పొరలాడుతుంటుంది. మార్గము విడిచిన వారి స్థితి అలాంటిది. దేవుడు ప్రతిష్ఠించి తన రక్తముతో మనలను కడిగి పవిత్రపరిచి ఈ మార్గములో మనలను ఉంచాడు. ఈ మార్గాన్ని విడిచి మళ్ళీ వెనుకకు తిరిగినట్లయితే నాశనం మనకున్నదని గుర్తు చేశాడు. పైగా వారి జీవితం ఎలాగంటే ఒక కుక్క లాంటి జీవితం, ఒక పంది లాంటి జీవితం. చాలా భయంకరమైన స్థితికి మనము దిగజారిపోతాం. కనుక ప్రియులారా, మనము ఏ మార్గములో మనం ఉన్నాం, ఎందులో చిక్కిపోయాం? వెనుకకు పోతే చిక్కిపోతాం. మళ్ళీ పట్టుకుంటాడు. వెనుకెవరున్నారు? శత్రువు ఉంటాడు ఎప్పుడు. ఐగుప్తులో నుండి వారిని బయలుదేరిన తర్వాత కొంతకాలానికే, కొంతసేపటికి అనుకుందాం, కొన్ని దినాలకే, 3 రోజుల్లో కూడా గడవలేదు వారి ప్రయాణం. అంతలోనే మళ్ళీ శత్రువు వారిని వెంబడించాడు. విమోచించబడిన తర్వాత, రక్షింపబడిన అనుభవములో మనం ఎప్పుడు మెలకువగా ఉండాలి అనేది ప్రభు ఎందుకు చెప్పాడంటే, శత్రువు ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాడు. శత్రువు అంటే ఎవరు? అపవాది. మనకున్న శత్రువు అపవాది. అపవాది బంధకాల్లో నుండి దేవుడు మనలను విడుదల చేశాడు. కనుక అపవాది మళ్ళీ మనలను వెంటాడుతూ ఉంటాడు. శత్రువైన ఫరో చేతిలో నుండి విమోచించాడు వారిని. కానీ ఊరుకున్నాడా ఫరో? సరే, వెళ్ళమని విడుదల చేశాడు వారిని. వెళ్ళి రమ్మని తాను భరించలేనంత శిక్ష ఆ దేశమంతా అనుభవించిన తర్వాత వారిని విడిచిపెట్టాడు. కానీ విడిచిపెట్టిన తర్వాత ఊరుకోలేదు. మళ్ళీ వారిని వెంబడిస్తూ
వారిని మళ్ళీ దాసులుగా చేయాలనుకున్నాడు. కానీ దేవుడు కనికరము గలవాడు, సంపూర్ణమైన విడుదల విమోచన వీరికిచ్చాడు. ఎర్ర సముద్రములో ఫరో తన సైన్యాన్ని అంతా ముంచివేశాడు. మరెన్నటికి నీ శత్రువు నిన్ను వెంబడించకుండా దేవుడు నిన్ను ఒక నూతనమైన కాపుదలలో నిన్ను నడిపిస్తూ ఉంటాడు. అయినా నేను వెనుకకు తిరుగుతానంటే వెనుక శత్రువు పొంచి ఉంటాడు. ఐగుప్తుకు వెళ్ళగోరారు చాలాసార్లు వాళ్ళు. మేము ఐగుప్తుకు వెళ్తామన్నారు. అక్కడ ఉన్నవన్నీ జ్ఞాపకం చేసుకున్నారు, తినేవాటిని, తిండిపోతులు వారు. అక్కడున్న సుఖభోగాలను అనుకున్నారు కానీ వారు సుఖాన్ని అనుభవించలేరు, శ్రమను అనుభవించే దేవునికి మొరపెట్టారు. అయినా అవి మరిచిపోయి ఐగుప్తులో వారికి తినే వాటిని జ్ఞాపకం చేసుకొని అక్కడికే వెళ్దాం అనుకున్నారు. ఒక దూడను సిద్ధపరచుకొని విగ్రహారాధనకు గురయ్యారు మార్గమధ్యములోనే. ఇదే మా నాయకుడు అని వారు తిరుగుబాటు చేశారు. మళ్ళీ మమ్మను ఐగుప్తులోనికి నడిపించమని కోరుకున్నారు. ఇలాంటివన్నీ దేవుడు సహించుకొని వారిని తాను వాగ్దానము చేసిన ఆ దేశానికి నడిపించాడు. మన జీవితాల్లో ఎన్నిసార్లు మళ్ళీ లోకం వైపు చూస్తూ అదే మంచిది అని అనిపించిందా? ప్రమాదము సుమ. మనలో అపవాది కలిగించే ఈ ఆలోచనలకు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐగుప్తులో ఏమున్నది? ఐగుప్తులో ఏం అనుభవించారు వారు? దాసత్వాన్ని అనుభవించారు. అందుకే గలతీలకు రాసిన పత్రికలో ఒక మాట 5వ అధ్యాయంలో ప్రభు ఒక మాట హెచ్చరిస్తున్నాడు చూడండి. 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి అన్నాడు. ఐగుప్తులో ఏమున్నది? ఆ మార్గములు గుండా మళ్ళీ వెనక్కికెళ్తే ఐగుప్తులో దాస్యం ఉన్నది. దాసత్వములో వారు 400 సంవత్సరాలు ఉండలేక ఎన్నో ఇబ్బందులు పడి ఇనుప కొలిమి వలె అన్నాడు. ఇనుప కొలిమిలో ఎలాగూ ఇనుము కాలుతూ ఎంత భయంకరంగా కనిపిస్తుంది అది. అంతటి శ్రమలు వారిని చుట్టినా ఆ స్థితిలో నుండి దేవుడు వారిని విడుదల చేశాడు. ఇప్పుడు మళ్ళీ అదే త్రోవను వెళ్ళాలనుకుంటే ప్రమాదం, వెళ్ళకూడదు అన్నాడు. ఈరోజు మనం కూడా ఈ లోకము నుండి విడుదల పొందాం, అపవాది బంధకోల్లో నుండి విడుదల పొందాం. ఒక నూతనమైన, పరిశుద్ధమైన, ప్రతిష్ఠితమైన మార్గములో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉండగా ఏ సమయములోనైనా మళ్ళీ వెనుకకు తిరిగే ఆలోచన మనకు ప్రమాదకరమైనది. ఈ లోకం వైపు చూడడం ప్రమాదకరమైనది. సొదొమ గొమొర్రాల నుండి లోతు కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చాడు. నాశనానికి పాత్రులుగా ఉన్న సొదొమ గొమొర్రాను అగ్ని గంధకముల చేత కాల్చివేయుటకు దేవుడు నిర్ణయించగా నీతిమంతుడుగా ఒకడు లోతు కనిపించాడు. అబ్రహాము యొక్క కోరికను బట్టి అబ్రహాము వేడుకొనగా లోతును తన కుటుంబాన్ని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఏం హెచ్చరించాడు చెప్పండి? అక్కడ వెనుకకు చూడకండి అన్నాడు. వెనుకకు తిరగకుడి అని కూడా కాదు, వెనుకకు చూడకండి అన్నాడు. ఎంత ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు చూడండి. నేను చూస్తాను పర్వాలేదు అనుకుంటే చూపులోనే ప్రమాదం ఉన్నది. అవ్వ ఒకవేళ అదే అనుకునిండొచ్చు, నేను తినను కానీ చూస్తాను అనుకున్నది. దేవుడు ఒక ఆజ్ఞాపించాడు కదా. ఏంటి? ఆ చెట్టు తోట మధ్యలో ఉన్న ఆ చెట్టు ఫలమును మీరు తినకూడదు అని ఆజ్ఞాపించాడు. అవ్వ హృదయములో ఏం కలిగి ఉండొచ్చు? ఒకసారి చూస్తానులే, దేవుడు ఎందుకు అన్నాడు? ఇది మన జ్ఞానం, మన కోరిక. నేను పరిశీలిస్తాను, పరీక్షిస్తాను, నేను నమ్మకంగా ఉంటాను
అయినా నేను చూస్తా. ఇలాంటి అతిశయము, గర్వం, అహంకారం, హృదయం మనలను మోసపరుస్తుంది. మనం కూడా చాలాసార్లు చూడకూడనివి చూస్తాము, వినకూడని వింటాము. వద్దనుకున్న వెళ్ళ వాటినే కావాలనుకునే మనస్సు కలిగి ఉంటాము. అవే మనలను మోసపరుస్తాయి. చూడకూడదు అన్నప్పుడు చూడకుండా ఉంటేనే క్షేమం అందులో. యవనస్తులు కానీ, పెద్దవారం కానీ, చిన్నవారం కానీ మోసపరిచే కన్నులు మనకున్నాయి. శరీరముతో ఉన్నంతకాలము శరీరమంతా మోసయుక్తమే. ఏ అవయవము కూడా మనలను సహకరించదు. శరీరమే మనకు శత్రువుగా నిలిచేది. మొట్టమొదటి శత్రువు శరీరమే. చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరత దేవుడు మనకు చూపిస్తూ ఉంటాడు. అనుభవపూర్వకంగా అనేక విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా. కన్నులు చూచుంటాయి. చూస్తాను అనుకున్నదేమో, చూసిన తర్వాత ఏదో స్వరం వినబడింది. వింటాను అనుకున్నదేమో, విన్నది కదా. చూస్తాను అనుకున్నది చూసింది, వింటాను అనుకున్నది విన్నది. ఏమైపోయింది? హృదయమును గట్టిగా కాపాడుకుంటాను అనుకున్నదేమో కాపాడుకోగలిగిందా? ఇలాగ మనం అనుకుంటాం చాలాసార్లు. నేను చూస్తాను, పర్వాలేదు, ఏమున్నది అందులో అనుకుంటాను. చూస్తాను కానీ నాకేమి హృదయాన్ని చాలా నిబ్బరంగా ఉంచుకుంటాను. వింటాను కానీ నాకేం పర్వాలేదు, వాటితో నాకేం జరగదు అనుకుంటాను. మోసపోకూడదు. వాటికి దూరముగా తొలగిపోవుడి అన్నాడు. మన పాదములను వాటికి దూరముగా ఉంచుకోవాలి. ఇలాగూ లోతు భార్య, ఆమె పేరు రాయబడలేదు. బహుశా ఆమె ఐగుప్తురాలయే ఉంటుంది. లోతు వచ్చేటప్పుడు ఆయన భార్య లేదు. మార్గములో ఐగుప్తుకి వెళ్ళారు. తర్వాత భార్యను గురించిన ప్రస్తావన ఉన్నది. అక్కడ దాసదాసీలను ఇచ్చారు. అబ్రహాముకు తగులబడింది ఆగర్ అక్కడి నుండే. బహుశా లోతుకు కూడా అక్కడి నుండే అయి ఉంటుంది. వీరి హృదయాలు మారలేవు. వెనుకకు తిరిగే స్వభావం మారలేదు. ఈరోజు మనలో ఇంకా మారని హృదయాలు ఉంటే ప్రమాదకరమైన స్థితిలో నిలిచున్నామనేది గమనించండి. ఎవరైనా సరే, యవనస్తులను ఉద్దేశించి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరిని ఉద్దేశించి దేవుడు మాట్లాడతాడు. మనం కొన్నిసార్లు చిన్నపిల్లలకు అనుకుంటాం, యవనస్తులకు అనుకుంటాం, వారికి అనుకుంటాం, వీరికి అనుకుంటాం. మనలను మినహాయించడు అపవాది. మనం చచ్చే వరకు మనలను వెంటాడుతూనే ఉంటాడు వాడు కూడా. ఏ సమయంలోనైనా, ఏ స్థితిలోనైనా మనము జాగ్రత్తగా ఉండవలసిన అవసరత దేవుడు మనకు చూపిస్తున్నాడు. చాలా చక్కగా దేవుడు వారిని విడుదల చేశాడు. ఆ సొదొమ గొమొర్రాలో ఉండి నీతిమంతుడుగా జీవించిన లోతు కూడా రావడానికి ఇష్టపడలేడు. తడువు చేయుచు ఉండెను అని రాశాడు. ఆ సహవాసం ఎంత బలంగా ఉంటుందో. ఈ దుష్ట సాంగత్యము, దుష్ట సహవాసం నీవు రావాలనుకున్నా రాకుండా తడువు చేసే మనసుని నీకు ఇస్తుంది. అందుకే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును అన్నాడు. సాంగత్యాన్ని చూచే మనము దగ్గరకు కూడా వెళ్లకుండా కాపాడుకుంటేనే ఉండిపోతాం. లోతు నీతిమంతుడని పేతురు రాశాడు. నీతిమంతుడుగా ఉండి ఆ సొదొమ గొమొర్రాలో ఉండిపోయాడు. ప్రతిరోజు అతని పనేంటి? ఆ గవిని వద్ద కూర్చుండాలి, వచ్చిపోయే వారికి న్యాయం తీర్చాలి, ఏదైనా తగువ తెచ్చుకున్న వారిని చేర్చుకొని వారికి సమాధానం ఇస్తూ ఆ కాలం గడిపేవాడు. నీతిమంతుడు మరి ఏదైనా దేవుని కొరకు పనిచేయాలి కదా. ఎవరినైనా ప్రభు కొరకు సంపాదించుకోవాలి కదా. ఒకవేళ అనుకున్నాడేమో, నేను చేయగలుగుతాను అనుకున్నాడేమో, కానీ సాధ్యం కాదు. అందుకే దూరంగా ఉన్నామన్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక అన్నాడు. నిలిచి కూడా ఉండొద్దు అన్నాడు. లోతు అక్కడ నిలిచిపోయాడు. ఏంటయ్యా వీళ్ళను ఎందుకు పంపుతారు సండే స్కూల్? అసలైన మాటలప్పుడే ఈ చిన్నపిల్లలందరినీ ఇక్కడ ఉంచితే
వీరు ఎంత చెప్పినా ఆపుకోలేకపోతారు. నెమ్మదిగా చెప్పేటప్పుడు నాకే డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఏమైనా పుస్తకాలు తీసుకుంటా చూసుకోండి. ఈ విధంగా వారు లోతు అక్కడ ఉండిపోయాడు. లోతు కూడా తడువు చేశాడు, రావడానికి ఇష్టపడలేదు. తొందరగా చేయి బట్టి బయటికి లాక్కొచ్చారు. ఇక లోతు భార్య అయితే కొంత దూరం వెళ్ళిన ఆమె మనసు మారలేదు. వెనుక చూడొద్దు అన్నాడు ప్రభు. మీరు పారిపోండి, మీ ప్రాణములను కాపాడుకొనుటకు మీరు పారిపోవాలి, ఆ కొండ మీదకి ఎక్కాలి. మీరు కొంత దూరం వెళ్ళిందో లేదో వెనుక చూడడం, వెనుక చూసి వెంటనే ఉప్పు స్తంభం అయిపోయింది. ఏమవుతుంది అనుకున్నదేమో. చాలాసార్లు దైవ ఆజ్ఞలను, దేవుని నడిపింపును ప్రశ్నించే స్వభావం మనకుంటుంది చూడండి, ప్రమాదకరంగా మారుతుంది. బహుశా ఆమెకు తెలియకపోవచ్చు, వెనుక చూడకమని దేవుడు చెప్పాడు. ఏమవుతుందిలే అనుకున్నదేమో, ఏమవుతుందో చూస్తాను అనుకున్నదో. వెనుక చూసి చూస్తాను, ఏమవుతుందో చూస్తాను. మనలో కూడా అపవాది చాలాసార్లు ఇలాగ శోధిస్తాడు. ఏమవుతుందిలే అనుకుంటాను, ఏమవుతుందిలే చిన్నది, దేవుడు వద్దన్నాడు కానీ ఏం కాదు పోని అనుకుంటాను. ఇలాంటి స్వభావమును మార్చుకోవాలి. లోతు భార్యను చూడండి అన్నాడు లూకాసు వార్తలో. ఏం చూద్దాం? ఇవే చూడాలి ఆమెలో. ఇలాంటి స్వభావాన్ని చూచి మనం నేర్చుకోవాలి. అలాగ అనుకొని వెనుక తిరిగి చూచుండొచ్చు ఆమె. వెంటనే అసలు ఆలోచించకుండానే అక్కడే నిలిచిపోయింది. ఉప్పు స్తంభం అయిపోయింది. అసలు ప్రాణం పోయింది, స్తంభం అయిపోయింది. ఏం చూసుకుంటుంది ఇక? చూడడానికి కూడా, గ్రహించడానికి కూడా వీలు లేకుండా గతించిపోయింది. వెనుక చూస్తే ప్రమాదం, వెనుకకు వెళితే ప్రమాదం. ఐగుప్తు మార్గములో ఏమీ లేదు, దాసత్వమే. మళ్ళీ ఏవేవైతే విడిచిపెట్టావో వాటన్నిటికీ మళ్ళీ దాసులం కాగోరితే అది ఎంత నష్టము. మనము పాపమునకు దాసులమై ఉంటిమి అన్నాడు. దేనికి దాసులమై ఉన్నాం మనము? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉన్నది. మనము పాపములకు దాసులమై ఉంటిమి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనములో దేవుళ్ళు కాని వారికి దాసులమై ఉంటిమి అని వ్రాయబడింది. ఇదే 4వ అధ్యాయం 3వ వచనములో మూల పాఠములకు దాసులమై ఉంటిమి అన్నాడు. మూల పాఠాలంటే ఏంటి? కొలస్సీయులకు రాసిన పత్రికలో ఆ మూల పాఠాలు ఏంటో చెప్పాడు చూడండి. కొన్ని మూల పాఠాలు ఉన్నాయి. 2వ అధ్యాయం 20-22. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయం మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను, పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అన్నాడు. ఇవన్నీ మూలపాఠాలు. కొన్ని ముట్టొద్దు, కొన్ని తినద్దు, కొన్ని దినాలు పోవద్దు, కొన్ని దినాలు నడవద్దు, ఇలాగ కొన్ని ఉన్నాయి చూడండి. ఇవన్నీ మూలపాఠాలు. వెనుక కొన్ని ఏర్పాటు చేసిన కొన్ని పద్ధతులు, అవి మూలపాఠాలకు దాసులమై ఉంటిమి. ఇదివరకు ఎవరైనా దాసులుగా ఉంటే విడిచిపెట్టుకోండి ప్రియులారా, దానిలో నష్టమే ఉన్నది. ఈ రోజు వద్దు, ఆ రోజు వద్దు, ఇది మంచి దినం, అది చెడ్డ దినం అనే ఆలోచనలో ఉంటే మోసపోతారు. దేవుని సహాయం మనం పొందలేము. దేవుని మీద ఆధారపడి జీవించడమే విశ్వాస జీవితం. ఆయన మార్గములో నడవడమే మన జీవితం. దానికి వేరుగా ఏది ఉన్నా నష్టపోయేదే. అదే వెనుక తిరిగిన జీవితం. దేవుడు మనలను విడుదల చేశాడు ఆ మార్గము నుండి. ఇంకా చాలామంది చాలా విషయాలు ఇలాగూ ఆలోచించేవారు ఉన్నారు. దాని నుండి విడుదల పొందాలి. దేవుడు ఆ దాసత్వములో నుండి విడుదల చేశాడు. దేవుళ్ళు కాని వారి నుండి మనలను విడుదల చేశాడు. వారి ఆధీనంలో ఉన్నవారము, దేవుళ్ళు కాని వారిని మ్రొక్కిన వారము, వాటన్నిటి నుండి విడుదల చేశాడు. గనుక ఇంకా అలాంటి దేవుళ్ళ యొక్క వారి యొక్క పద్ధతులు, వారు అనుసరించే విధానాలు ఇంకా మనం అనుసరిస్తే మనం ప్రత్యక్షంగా వాటికి మొక్కపోయినా వాటికి అనుకూలంగా జీవించిన వారం అవుతాం. ఊర్లకు వెళ్ళినప్పుడు కానీ, మన బంధువులు మనతో ఉన్నప్పుడు కానీ, వారు వీరు మనకు ఎన్ని సలహాలు ఇచ్చినా
మన విశ్వాసాన్ని మనం ప్రకటిస్తూ ఉండాలి, మన మార్గాన్ని మనం వారికి తెలియజేస్తూ ఉండాలి. అదే విశ్వాస జీవితం, అదే సాక్ష్యపు జీవితం. లేకపోతే చాటుగా నేను విశ్వాసిని, క్రైస్తవునని ఎన్నైనా చెప్పుకోవచ్చు. అసలైన వారి యొద్దట నేను క్రైస్తవునని చెప్పుకోవడమే దేవునికి మహిమ. అక్కడే దేవుడు ఘనపరచబడతాడు. ఇక్కడ ఉండి నేను క్రైస్తవుడని చెప్పడానికి అవసరమేం లేదు. అన్యజనులలో ఉన్నప్పుడు, అనేకులు నిన్ను ప్రేరేపించినప్పుడు, తమ పద్ధతులు తమ విధానాలు అనుసరించాలని నిన్ను ప్రేరేపించినప్పుడు నీవు ప్రభువు కొరకు నిలిచేదే గొప్ప సాక్ష్యం. పాపము నుండి విడుదల చేశాడు దేవుడు మనలను, ఆ దాసత్వములో నుండి విడిపించాడు. మళ్ళీ ఆ దాస్యం అనే కాడి కిందికి చేరిపోకూడదు. అదే వెనుదిరిగిన మార్గం. అది దేవుళ్ళు కాని వారి నుండి విడుదల చేశాడు మనలను, అపవాది బంధకాల్లో నుండి విడిపించాడు. మళ్ళీ ఒకవేళ అందులోనే చిక్కిపోతే అదే వెనుదిరిగిన జీవితం. మూల పాఠాల వైపు మనం తిరిగితే అదే వెనుదిరిగిన జీవితం. మళ్ళీ ఆ మార్గములో వెళ్ళకూడదు అన్నాడు. ఆ మార్గములో నష్టం ఉన్నది, కష్టాలు అనుభవిస్తావు. ఆ మార్గములో నాశనం ఉన్నది అన్నాడు. అందుకే ఐగుప్తునకు తిరిగి వెళ్ళకూడదు అన్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చేసిన గొప్ప మేలండి. ఒకవేళ వారు వెళ్ళదలుచుకున్న ఎర్ర సముద్రాన్ని అడ్డుగా ఉంచాడు. ఎంత కృపగల దేవుడు చెప్పండి. ఎర్ర సముద్రము గుండా ఎందుకు నడిపించాడు అని ఆలోచిస్తే, చుట్టూ మార్గాన్ని దేవుడు వారికి ఏర్పరిచాడు. సమీపంగా ఉన్న మార్గములో బైబిల్లో వ్రాసిన ఒక మాట ఉన్నది. అక్కడ ఫిలిస్తీయులు ఉన్నారు, వారు యుద్ధమాడితే వారికి మళ్ళీ భయపడి వెనుదిరుతారేమో అని చుట్టూ మార్గములో నడిపించాడు. మరొక ఆలోచన ఏంటంటే ఎర్ర సముద్రము దాటించాడు. ఎర్ర సముద్రము మళ్ళీ వారు దాటినంతసేపు విడిపోయింది, మార్గం ఏర్పడింది. కానీ దాటిన తర్వాత ఆ మార్గం మళ్ళీ మూసేశాడు. వెనుక తిరిగే మార్గాన్ని దేవుడే మూసేశాడు. మళ్ళీ నీవు తెరిచి అందులో ప్రవేశించాలని కోరొద్దు. అది ఎర్ర సముద్రం ముంచివేస్తుంది. అది ఐగుప్తీయులకు దేవుడు చూపించినదే. ఈరోజు మనకు కూడా మళ్ళీ లోకం వైపు నేను చూస్తాను, లోకాశలు నేను అనుసరిస్తాను. రక్షింపబడిన అనుభవంలో మళ్ళీ లోకం వైపు, లోకముతో స్నేహం, లోకం వైపు మనము ఆకర్షించబడి వెనుదిరిగినట్లయితే చాలా ప్రమాదం ఉన్నది ప్రియులారా. లూకా సువార్తలో ఒక వాక్య భాగాన్ని మనం చదివి ఈ అంశాన్ని ముగించుకుందాం. ఒకడేం చేశాడంటే, లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనములో, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచూ ఉన్నాడు. వాడెక్కడ దొంగల చేతిలో చిక్కెను అని చూసి, యెరూషలేము నుండి యెరికోకు దిగిపోయాడు. అది దిగిపోయిన అనుభవం, అది దిగిపోయే అనుభవం, దిగజారిపోయిన అనుభవం. విశ్వాస జీవితానికి దిగజారిపోయిన అనుభవం అది. యెరూషలేము దేవుని మందిరము, దేవుని సన్నిధిలో నుండి యెరికోకు వెళుతున్నాడు. శాపగ్రస్తమైన పట్టణం అది. యెరికో ఏంటి? శాపగ్రస్తమైన పట్టణం. శపితమైన దానిలో నుండి తీసుకొని ఆకాను మరణించాడు. యెరికో పట్టణాన్ని దేవుడు కూల్చేసి, ఇది శపితమైన పట్టణం, ఇందులో నుండి ఒక్క వస్తువు కూడా ముట్టొద్దు అన్నాడు. ఆకాను అందులో కొన్ని దొంగలించుకొని దాచుకొని పట్టబడి తన కుటుంబముతో సహా చంపబడ్డాడు. అలాంటి శపితమైన పట్టణము యెరికో పట్టణం. యెరూషలేము దేవుని మందిరం. ఒకడేం చేస్తున్నాడు? ఇక్కడ ఉన్నవాడు మళ్ళీ ఆ శాపగ్రస్తమైన యెరికోకు వెళ్తున్నాడు. ఏం జరుగుతుంది? ఏమవుతుందిలే అనుకుంటాం మనం. వెంటనే అక్కడ దేవుడు మనకు చూపిస్తాడు. ఏమవుతుందో అక్కడే చూడాలి మనం. దొంగల చేతిలో చిక్కెను అని ఉన్నది. వెనుకకు తిరిగి మనం మళ్ళీ లోకము వైపు, శాపగ్రస్తమైన లోకము వైపు ఆ మార్గానికి వెళ్ళినట్లయితే దొంగల చేతిలో చిక్కిపోతాం. దొంగ ఎవడండి? అపవాదే. అపవాదికి ఒక పేరు దొంగ కూడా ఉన్నది, మోసగాడు. ఇలాంటి ప్రమాదం ఉన్నది. అపవాది చేతిలో చిక్కిపోతాం. విడిచిపెట్టడు వాడు. ఎంతగా చేశాడు చూడండి. బట్టలు తీసేసి నీ రక్షణ వస్త్రాలను తీసేస్తాడు.
దేవుడిచ్చిన రక్షణ ఈ వస్త్రాలుగా వర్ణించాడు యెషయా గ్రంథములో, రక్షణ వస్త్రాలు. అపవాది చేసేది ముందు నిన్ను రక్షణ నుండి తొలగిస్తాడు. నీవు పొందిన రక్షణ అనుభవంలో నుండి నిన్ను తొలగించే ప్రయత్నము, మొట్టమొదటి ప్రయత్నము అపవాది అదే చేస్తాడు. రక్షింపబడుట, దేవుని రక్తములో కడగబడి ఆయన ఆత్మచేత ముద్రించబడుట, దేవుని రాజ్యానికి వారసులముగా మనము జీవించుట అపవాది ఎంతమాత్రము ఇష్టపడడు. అందుకే మనలను వెంటాడుతుంటాడు. మన ఏమి దోచుకోవడానికి వాడు ఇష్టపడడు, కానీ నీ రక్షణ వస్త్రాలను మాత్రమే తీసుకుంటాను అనుకుంటాడు. ఒక దొంగ ఏం చేస్తాడండి? ఏదైనా ధనాన్ని దోస్తాడు. తనకున్న ఏదైనా డబ్బులా, బంగారమా, విలువైన ఏదైనా వస్తువుల, ఈ చినిగిపోయే బట్టలను దోచుకుంటాడు ఎవడైనా దొంగ. ఈ దొంగ ఆ మామూలు దొంగ కాదు, మన రక్షణ వస్త్రాలను దోచుకునే దొంగ. కనుక యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళే ప్రమాదములో దొంగల చేతిలో చిక్కిపోయాడు. వాడు వస్త్రాలను దోచుకున్నాడు, కొర ప్రాణముతో విడిచిపెట్టాడు. ఎలా విడిచిపెడతాడంటే అపవాది పూర్తిగా చావనీయాడు, పూర్తిగా బ్రతకనీయాడు. అది మన పరిస్థితి అవుతుందండి. పూర్తిగా లోకములో ఉండలేము, పూర్తిగా ప్రభునందు సంతోషించలేము. ప్రభునందు సంతోషించి ఆనందించి ప్రభు ఆశీర్వాదములకు యోగ్యులముగా బ్రతకలేము. అటు లోకములో కూడా సంపూర్ణంగా సంతోషించి అనుభవించలేము. లోపల ఒక భయం. కొర ప్రాణముతో విడిచిపెట్టాడు, కొర ప్రాణముతో విడిచిపెట్టాడు. చావనైనా బ్రతకనైనా లేకుండా కొర ప్రాణము చాలా బాధేస్తుంది కదా ప్రాణానికి. అలాంటి స్థితిలో విడిచిపెట్టినప్పుడు ధన్యుడయ్యాడు, సమరయుడు వచ్చాడు, కాపాడాడు. కానీ ప్రియులారా, యెరూషలేము నుండి యెరికో వెళ్ళే మార్గము చూడొద్దు. మనం వచ్చిన మార్గాన్ని మళ్ళీ వెనుకకు తిరిగి చూచి వెనుకకు వెళ్ళాలనే కోరిక ఎప్పుడు కలిగి ఉండకూడదు. అందుకే కొన్ని నియమాలు. వారికి ఒకవేళ రాజు ఏర్పాటైతే ఆ రాజు గుర్రాలను ఎక్కువగా సంపాదించుకోవద్దన్నాడు. వారి నాయకుడు ఎక్కువగా సంపాదించుకోవద్దు. ఆ గుర్రాలన్నీ ఎక్కడ? ఐగుప్తులో నిలయము ఎక్కువగా దొరుకుతాయి గుర్రాలు. యెషయా గ్రంథం 32వ అధ్యాయములో ఉన్నది. అట్టివారికి శ్రమ అన్నాడు. కనుక ప్రియులారా, ఈ విషయాన్ని మన కొరకు ఆలోచించాలి. ఐగుప్తీయులు ఇశ్రాయేళ్ల కొరకు కాదు, మన కొరకే ప్రభు రాసించాడు. మనం వచ్చిన మార్గంలో మళ్ళీ వెనుకకు తిరగకూడదు, వెనుకకు వెళ్ళకూడదు. అదే మనకు ఈరోజు పాఠం. ప్రతి ఒక్కరము ఏ మార్గములో నిలిచున్నాము? దేవుడు ప్రతిష్ఠించిన మార్గములో ముందుకు సాగిపోతున్నామా? ఇందులో మనకున్న ఆధారం ఏంటంటే మన విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడు ఆయన వైపు చూస్తూనే నడవాలి. విశ్వాసమును కర్త, దానిని కొనసాగించువాడు నాయన యేసు వైపు చూచుచూ ఓపికతో నడిచే మార్గం ఇది. ఓర్పు ఉండాలి, ఓపిక ఉండాలి. లేకపోతే వెంట కుడికి చూస్తాను, ఎడమకు చూస్తాను, వెనక్కి వెళ్ళిపోతాను అనే ఆలోచనలు ఎన్నోసార్లు మనకు రావచ్చు. కానీ మన దృష్టి ప్రభువు మీద నిలిపితే ఆయన మనకు ఓరమినిస్తాడు, ఓర్పునిస్తాడు, ఈ మార్గములో ప్రయాణించే ఓపికనిస్తాడు, బలమైన శక్తినిస్తాడు. కనుక ప్రభు వైపు చూస్తూ ఆయన మనకు ప్రతిష్ఠించిన మార్గములో ముందుకు సాగిపోదాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా దేవా, మీకు స్తోత్రాలు. మీ మహాకృప చేత నేడు మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరిచి మీ సన్నిధి సహవాసమునకు తోడుకొని వచ్చావు. ఆరాధించే భాగ్యమునిచ్చావు. స్తోత్రాలు. మా ప్రియ ప్రభువా, మీ వాక్యముతో మమ్మను దర్శించి మాతో మాట్లాడావు. మమ్మను మీ మార్గమందు నిలిపి ఉంచావు. అది మీరు ప్రతిష్ఠించిన మార్గము. ఈ మార్గములో మేము ముందుకు సాగిపోవాలి. మా విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడు మా ప్రభువైన యేసుక్రీస్తు ముందుండగా యేసు వైపు చూచుచు ఓపికతో ఈ పందెములో
ఈ మార్గములో పరిగెత్తుటకు కృపను అనుగ్రహించండి. వెనుదిరగకుండా మమ్మను హెచ్చరించావు. మేము వచ్చిన మార్గంలో మళ్ళీ తిరిగి వెళ్ళకూడదు అని ఆనాడు ఇశ్రాయేళ్లకు ఆజ్ఞాపించావు. నేడు మాకును అది పాఠముగా నేర్పించావు. అందుకై స్తోత్రాలు ప్రభువా. మా హృదయాల్లో భద్రపరుచుకొని ఖచ్చితముగా మీ కొరకు నమ్మకంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి. అనేకులు వెనుదిరిగి చూస్తున్నారు, కుడి ఎడమలకు చూస్తున్నారు, మోసపోతున్నారు. పేతురు మీ వైపు దృష్టి తొలగి కుడి ఎడమలకు చూచినప్పుడు మునిగిపోయాడు. వెనుకకు తిరిగి చూచిన లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. వెనుదిరిగిన వారు నశించుటకే అని చెప్పావు ప్రభువా. ఇవన్నీ మాకు శ్రేష్టమైన పాఠాలు నేర్పుతున్నాయి. ఈ వాక్యమంతా మా హృదయంలో భద్రపరుచుకొని మేమందరము ప్రతి ఒక్కరము ఎవరికి వారమే మీ సన్నిధిలో పరిశీలన చేసుకుంటూ మా మార్గము తప్పి మేము నడుస్తూ ఉంటే, మీ మార్గము నుండి తొలగిపోతే తిరిగి మీ మార్గానికి చేరి మీ మార్గములో నడిచే కృపను అనుగ్రహించండి. మీ కృపాహస్తాలకు అప్పగించుకొని ఉన్నాము. మీ కృపగల హస్తాలలో మేముండగా మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. అందరిని దీవించండి, మంచి ఆరోగ్యాలనివ్వండి. ఈ చిన్న బిడ్డలను, సండే స్కూల్ పిల్లలను ఆశీర్వదించండి. యవనస్తులను తొట్టిల్లకుండా కాపాడండి. అనారోగ్యాలతో ఉన్న వారిని దయతో ముట్టి స్వస్థపరచండి. ఇప్పుడు తిరిగి వెళ్ళే ప్రయాణాలు అందరికీ తోడయుండి క్షేమంగా తమ తమ ఇండ్లకు క్షేమంగా నడిపించండి. దీవెనలతో పంపండి. మరొకసారి ఇలాగూ కలిసి మిమ్మల్ని స్తుతించే భాగ్యము మాకిమ్మని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. నీ ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయనే. నీ ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయనే. సాగిపో నా సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నీ వాగ్దానమే నన్ను బలపరచెనే. పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెనే. నీ వాగ్దానమే నన్ను బలపరచెనే. పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెనే. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. పునరుత్థానుడా నా యేసయ్యా, పునరుత్థానుడా నా యేసయ్యా, మరణము గెలచి బ్రతికించితివి నన్ను. మరణము గెలచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. వందనాలందరికీ వందనాలు.